భూమి వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తోంది. ఈరోజు రాత్రి భూమికి 1,00,000 కిలోమీటర్ల చేరువగా ఆస్ట్రాయిడ్ వస్తుందని నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి ఎలాంటి ముప్పు కలిగించబోదని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో దీనిపై తప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. భూమికి ముప్పు ఉందని దుష్ప్రచారం జరుగుతోంది. గ్రహ శకలాలు భూమిపై పడతాయన్న ప్రచారాన్ని ఖండించారు ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్. భూమిపై ఆస్ట్రాయిడ్ పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. పుకార్లు నమోదని చెబుతున్న రఘునందన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆకాశం పైనుంచి భారీ శకలాలు, గ్రహ శకలాలు వచ్చి భూమి మీద పడి మొత్తం విశ్వమంతా కూడా అంతరించిపోతున్నట్టు సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ప్రసార మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. ఈరోజు భూమి మొత్తం అంతరించిపోతుంది, ఆకాశం నుంచి శకలాలన్నీ వచ్చి భూమి మీద పడబోతున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. అసలు ఈరోజు ఏం జరగబోతుంది? అవునండి, ఇప్పుడు గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఒక గ్రహశకలం మన భూమి వైపు దూసుకొస్తుంది. 15 సెప్టెంబర్ నాడు దూసుకురాబోతూ ఉంది. అండ్ దానికి ఒక అడుగు ముందు వేసేసేసి ఆ గ్రహశకలం వచ్చేసి భూమిని తాకుతుంది. నాసా కూడా చెప్పారు దీని గురించి అని దుష్ప్రచారం జరుగుతుందండి. ఈ ప్రచారంలో ఎట్లాంటి వాస్తవం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే గ్రహశకలాలు ఉంటాయనే విషయం వాస్తవమే, నాసా పరిశీలిస్తుందనే విషయం వాస్తవమే. వారి వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. వారు ప్రత్యేకమైన ఒక దీని మీద ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చి కానీ ఒక వార్తా ప్రకటన ఇచ్చి ఇది ప్రమాదకరంగా ఉంటుందని ఎక్కడ చెప్పలేదు. ఇది దగ్గర మన భూమిని 1,00,000 కిలోమీటర్ దూరం నుంచి వెళ్తుందండి. అంటే మొదటగా చంద్రుడిని మిస్ చేసుకుంటుంది, చంద్రుడి పక్క నుంచి వెళ్ళి తర్వాత భూమి పక్క నుంచి వెళ్తుందన్నమాట. దయచేసి ప్రజలు ఇట్లాంటి ఏవైతే దుష్ప్రచారాలకు ఉందో, అంటే ఇక్కడ ఈ ప్రచారాల మీద ఒకటి ఏంటంటే కొద్ది మాత్రమే వాస్తవం ఉన్నది. గ్రహశకలం ఉన్నది, నాసా పబ్లిష్ చేస్తున్నది, భూమి దగ్గర నుంచి వెళ్తుంది. కానీ కొంతమంది ఇవన్నీ కలగలిపి ఏదో జరగబోతుందని ప్రచారం చేస్తున్నారు. ఆ గ్రహ శకలం ఏదైతే ఉందో దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. 2024 అంటే 2024 ఏడాదిలో కనుగొన్నారు కాబట్టి 2024 ఆస్ట్రాయిడ్ ఓఎన్ అనే పేరుతో దాన్ని పిలుస్తున్నారు. అయితే దానివల్ల మాత్రం ఇటు భూమికి మాత్రం ఎటువంటి ముప్పు లేదని చెప్పి మాత్రం శాస్త్రవేత్తలు కావచ్చు, సైంటిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ రమేశ్వర్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.